నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. అటు ఆరోగ్యపరంగాను ఇటు ఆధ్యాత్మిక పరంగాను మనకున్న ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్స్ అందిస్తూ ఉంటారు కదా వనజక్క. మరి ఈ రోజు కూడా ఒక చక్కటి టాపిక్ ని వనజక్క మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే వనజక్క. వనజక్క, ఇందాక మాటలో మీరు ఒకటి అన్నారు కదా, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తా అన్నాను. సో ఖచ్చితంగా చాలా మంది ఈగర్లీ వెయిటింగ్. మీరు చెప్పిన ఆ విధానం చాలా బాగుంది. సో అసలు ఏంటి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సరికొత్త సొల్యూషన్ ఏం అందిస్తున్నారు? అంటే సరికొత్త సొల్యూషన్ అని కాదు. ఫస్ట్ ఏంటంటే మనం డయాబెటీస్ గురించి మాట్లాడుకునే ముందు ఇట్లా చాలా వీడియోస్ నేను చాలా మంది మాట్లాడుతున్నారు. హెల్త్ ప్రొఫెషనల్స్, నాన్ హెల్త్ ప్రొఫెషనల్స్, హెల్త్ ప్రొఫెషనల్స్, డాక్టర్స్ అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరూ ఇంటి చిట్కాలని అవని ఇవన్నీ. సో అందులో భాగంగా అందరూ అన్నీ చెప్తూ ఉంటారు. అయితే మనం అందరం ఏం చేస్తున్నామంటే చాలా మట్టుకు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం అంతే. కాకపోతే దేని మీద మనం యాక్ట్ చేయము. ఏ వీడియో వచ్చినా చూసేస్తాము. కాకపోతే ఏంటంటే మీకు ఏదైనా పనికొచ్చింది, మీకు ఇది బాగుంటది అంటే అది ట్రై చేయడంలో ఏం హామ్ లేదు. ఆ ట్రై కూడా ఎప్పుడు చేస్తారు అంటే ఆ చెప్పేవాళ్ళు కొంచెం చూసుకోండి. ఏది పడితే అది చేసేసుకోవడం కాకుండా కాస్త రీసెర్చ్ కూడా చేసి, ఇప్పుడు నేను ఏదైనా రెమెడీ చెప్తాను, నేను చెప్పిన వాటికి కూడా మీరు ఒకసారి బుక్స్ అవి రిఫర్ చేయండి. ఎవరైనా మీకు తెలిసిన ఇంకొకరు ఎవరైనా సెకండ్ ఒపీనియన్ తీసుకుని అవి స్టార్ట్ చేసుకోవడం ఒకటి అనమాట. అంతేగాని ఎంతసేపు మనం వందల కొద్ది వీడియోస్ చూసి ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసుకొని తెలుసుకునే ఇన్ఫర్మేషన్ వల్ల మనకి ఏదో తగ్గిపోయింది అన్న ఫీలింగ్ లో రావడం మాత్రం చాలా రాంగ్. అండ్ ఏ రెమెడీ అయినా ఒక రోజు 2 రోజుల్లో మీరు చేస్తే దానివల్ల రిజల్ట్ రాదు. అది కంటిన్యూటీ ఉండాలి. కంటిన్యూగా చేస్తూ ఉంటే ఎక్కడో ఒక దగ్గర మార్పు వస్తుంది మన బాడీలో. అందుకని సో మనం అట్లాంటివి చేసుకుంటూ ఉండడం. ఇప్పుడు డయాబెటీస్, ఎస్పెషల్లీ డయాబెటీస్ ఏంటంటే మెంతులు వాటర్ తాగితే డయాబెటీస్ తగ్గుతుంది, కాకరకాయ జ్యూస్ తాగితే డయాబెటీస్ తగ్గిపోతుంది, లేకపోతే మునగాకు తింటే తగ్గిపోతుంది, లేకపోతే చేదు ఏవైనా తింటే తగ్గుతుంది. ఇట్లా ఎన్నో ఉన్నాయి. అసలు రీసెంట్ గా ఒక పేపర్ లో చూసానక ఒక ఇన్ఫర్మేషన్, డయాబెటీస్ అనేది పెద్ద హామ్ ఏం చేసే అంత పెద్ద రోగం కాదు, ఎక్కువ భయపెట్టేస్తున్నారు అనేది వాస్తవం. అలా అని ఏం లేదు, ఓకే. కానీ కంట్రోల్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ మనకి, ఓకే. సో ఇవన్నీ హోమ్ రెమెడీస్ చేయండి, షుగర్ తగ్గిపోతుంది, సప్లిమెంట్స్ వేసుకోండి తగ్గిపోతుంది. సో ఇలా ఎన్నో రెమెడీస్ మాట్లాడుకున్నాము. అయితే ఇవన్నీ చేయడం వల్ల జీరో అయిపోతుందా అంటే కాదు. హోలిస్టిక్ హెల్త్ అంటాం. మీ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అన్ని రకాలుగా బాగుంటేనే మీరు చేసే రెమెడీస్ వర్క్ అవుతాయి. అయితే ఇప్పుడు మనం ఏంటి అంటే ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు డయాబెటీస్ ఉన్న వాళ్ళు. ఫస్ట్ ఏంటంటే మనకు షుగర్ క్రేవింగ్ ఇంకా ఎక్కువ అయిపోతుంది, ఇంకా ఎక్కువ షుగర్ తినాలనిపిస్తుంది. ఎప్పుడైతే వద్దంటామో అప్పుడే మనం షుగర్ పర్వాలేదు ఈ ఒక్క స్పూన్ తింటే ఏమైపోతుంది. అందుకని ఏంటంటే ఫస్ట్ షుగర్ని కంప్లీట్గా జీరో చేసేసి మీరు న్యాచురల్గా వచ్చే షుగర్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రూట్స్ నుంచి వచ్చే ఫ్రూట్స్ తినొచ్చు, ఏం కాదు. కొన్ని ఫ్రూట్స్ అవాయిడ్ చేయడం తప్పిస్తే మిగతా యాపిల్ తినొచ్చు, జామకాయ తినొచ్చు, బొప్పాయికాయ తినొచ్చు. ఇట్లాంటివన్నీ కాస్త ఎవరికైనా అనుమానం ఉంటే అరటిపండు, సపోటాను, కర్బూజా ఇవి మైనస్ చేసి మ్యాంగోస్ హ్యాపీగా తినండి. రోజుకి ఒకటి తినొచ్చు, ఏం కాదు. కానీ ఏంటంటే తిన్న తర్వాత మీరు ఆ డే మొత్తంలో వేరే ఎటువంటి షుగర్ ఐటమ్స్ తినడం కానీ స్వీట్స్ అవన్నీ తినడం అవన్నీ చేయొద్దు. అండ్ మోస్ట్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు పాల పదార్థాలు కూడా కంట్రోల్లో పెట్టేసండి. అక్కర్లేదు, అసలు పాలు అవసరం లేదు. రీసెంట్ గా ఒక స్టడీలో ఏం చెప్పారంటే 18 ఏళ్ళు దాటిన తర్వాత ఏం పాల అవసరం ఉండదు, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అవసరం లేదు. ఆ పాలలోంచి వచ్చే కాల్షియం అవన్నీ మనం తినే కూరగాయల్లో పళ్ళలోంచి తెచ్చుకుంటే బాడీకి సరిపోతుంది. అయితే ఏంటంటే ఇప్పుడు మనకి నైట్రిక్ ఆక్సైడ్ అని బాడీలో ఉంటుంది. ఆ నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ ని ఎప్పుడైతే మనం పెంచుతూ ఉండాలన్నమాట. రకరకాల మనకి బాడీలో ఉండే రకరకాల వాటితోటి ఏంటంటే ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఏదైతే ఉంటుందో ఆ నైట్రిక్ ఆక్సైడ్ ఎప్పుడైతే హై లెవెల్స్ లో ఉంటుందో అది ఏమేమి కంట్రోల్ చేస్తుంది, మన డయాబెటీస్ ని కంట్రోల్లో ఉంచుతుంది, బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్లో ఉంచుతుంది, కార్డియోవాస్క్యులర్ అంటే హార్ట్ హెల్త్ ని సూపర్ గా ఉంచుతుంది. కాబట్టి నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ ని ఎప్పటికప్పుడు మనం పెంచుకుంటూ ఉండాలన్నమాట. సో ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుంది అంటే మన హార్మోన్స్ ని కూడా బ్యాలెన్స్ చేసి మన ఇన్సులిన్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచేలాగా చేస్తుంది. కాబట్టి దీనికి ఏం చేయాలి, కొన్ని సప్లిమెంట్స్ ఇస్తారు. ఒక్కొక్కసారి డాక్టర్స్ ఏం చేస్తారంటే సప్లిమెంట్స్ ఇచ్చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో యోగా ప్రాక్టీషనర్స్ కానీ నేను తెలుసుకున్నదే ఇన్ఫర్మేషన్, ఇది నా ఓన్ ఏమీ కాదు, నేను కూడా ఎక్కడో చూసి ఎక్కడో చదివి ప్రాక్టీస్లో ఉన్నారు. మా ఇంట్లో కూడా డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు.
ఓకే, సో వాళ్ళందరూ యూజ్ చేసేది సింపుల్ ఎక్సర్సైజ్ అంతే. మనకి డయాబెటీస్ రాకుండా ఉండడానికి వాకింగ్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, అంటే రాకుండా ఉండడానికి ప్లస్ వచ్చిన డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఎంత యాక్టివ్గా ఉండగలిగితే మీకు అంత బాగుంటుంది అనమాట. అయితే డయాబెటీస్ వచ్చిన వాళ్ళు చేయాల్సిన ఒక్కటి ఏంటంటే సడన్గా వాళ్ళకి హైపోగ్లైసీమియా, హైపర్గ్లైసీమియా, షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేషన్ అయినప్పుడు సడన్గా విపరీతంగా చెమటలు వచ్చేసి కళ్ళు తిరుగుతున్నట్టు అయిపోయి వాళ్ళకి ఆ టైంలో ఏదో ఒకటి తినాలన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ తినే ప్రాసెస్లో ఏం చేస్తారంటే ఎక్కువ తినేస్తారనమాట. మామూలుగా ఇంత అన్నం తినాలి, ఇంతకి 4 ఇంతలు ఎక్కువ తినేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ వీక్నెస్ తట్టుకోలేరు కాబట్టి ఆ వీక్నెస్ తగ్గడానికి, ఇమీడియట్ గా వణుకు తగ్గడానికి, ఆ షివరింగ్, ఆ చెమటలు అవన్నీ తగ్గడానికి, మాటలు కూడా సరిగా రావు అప్పుడు ఎక్కువ తినేస్తూ ఉంటారు. సో అలాగా ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి, ఎస్పెషల్లీ ఎవరైతే ఇన్సులిన్ మీద ఉన్నారో, ఇంజెక్షన్స్ తీసుకుంటారు పొద్దుటే, లేకపోతే టాబ్లెట్స్ వేసేసుకుంటారు, అట్లా వేసుకున్నప్పుడు ఏం చేస్తానంటే ప్రతి 2 గంటలకి ఏదో ఒకటి మీ నోట్లోకి వెళ్ళాలి. ఏదో ఒక ఆహారం, లైక్ టీ కాఫీలు కాదు, మళ్ళీ ఇది ఒకసారి నట్స్ తింటారు, లేకపోతే ఒకసారి ఓట్స్ అని, లేకపోతే మొరమరాలు, ఏదో ఒకటి చిన్న చిన్న డబ్బాలు. మీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, ఇవి చిన్న ప్రాక్టీస్ అంతే. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం లిమిటెడ్గా తింటాం. షుగర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు లిమిటెడ్గా తినడం ఒకటి చాలా అవసరం. ఓకే, లిమిట్లోనే తినాలి. ఏది తిన్నా, అన్నం తిన్నా, చపాతీలు తిన్నా, కూరలు తిన్నా, అన్ని లిమిట్గా. అయితే ఇంతకుముందు ఒకసారి వీడియోలో మాట్లాడుకున్నాం, 1 కప్ రైస్ తింటే 2 cups ఆఫ్ కర్రీస్ తినాలి డయాబెటీస్ వల్ల. అప్పుడు బాగా మీకు డయాబెటీస్ కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మీరు చేసే ప్రతి ఎక్సర్సైజెస్, మెడికేషన్, వీటన్నిటితో పాటు మనము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొంచెం టైం తీసుకోండి ఈ ప్రొసీజర్కి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత, లంచ్ చేసిన తర్వాత, డిన్నర్ చేసిన తర్వాత 5-5 నిమిషాలు, అండ్ బ్రేక్ఫాస్ట్ చేసిన 15 నిమిషాల తర్వాత, లంచ్కి 15 నిమిషాల తర్వాత, డిన్నర్కి 15 నిమిషాల తర్వాత ఏదైనా ఒక మంచి చైర్లో కూర్చొని స్పైన్ స్ట్రైట్గా పెట్టుకోండి. 2 చేతులు ఇలా ఈ కాళ్ళ మీద పెట్టుకొని, ఈ కాళ్ళని ఏం చేస్తారంటే మీరు ఇలా, ఈ ప్రొసీజర్ అనమాట. ఓకే, ఇలా పైకి, పాదాలు కిందకి. ఓకే, ఈ డౌన్ పార్ట్ అంతా ఇలాగా మూవ్ అయ్యేలాగా చూసుకోండి. ఒక్క 5 minutes చేయగలిగితే చాలా చాలా బెనిఫిట్. దీనివల్ల ఏమవుతుందంటే, నేను ఇందాక అంతా మీతో మాట్లాడాను కదా, మన నైట్రిక్ ఆక్సైడ్ బాడీలో అది ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు మనకేమవుతుంది అంటే డయాబెటీస్కి కానీ, హార్ట్ హెల్త్, మన గుండె జబ్బులు అవి రాకుండా, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండడానికి చాలా సింపుల్ కదా. చైర్లో కూర్చొని ఏంటి కాలాడిస్తున్నా అది ఇది అంటారు కానీ, బట్ ఇలా చేస్తుండండి. ఎస్పెషల్లీ ఆఫీస్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా చాలా వర్క్ చేస్తుంది. ఇదే కాకుండా ఇది చాలా సింపుల్ ఎక్సర్సైజ్ కదా, ఇలా చేసుకుంటూ వెళ్తే మనకి ఏం అనిపించదు. యాక్చువల్గా ఏంటంటే ఒక రోజులో ఏం మ్యాజిక్ అవ్వదు, కానీ రెగ్యులర్గా చేస్తూ ఉంటూ, మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా వీడియోలో ఏవేవైతే మైనస్ చేయాలో, ప్లస్ చేయాలో అవన్నీ చేస్తూ ఒక మంచి లైఫ్ స్టైల్, మంచి నిద్ర, మంచి ఎక్సర్సైజ్, మంచి ఆహారం, వాకింగ్, వాటితో పాటు మీరు తీసుకునే మెడికేషన్, ఇవన్నిటితో పాటు ఇది ఏంటంటే ఇలాగా చేస్తూ ఉంటే, ఇది ఒకటే షుగర్ ఒకటే కాదు, ఈవెన్ బ్లడ్ ప్రెషర్, హార్ట్ హెల్త్ అన్నిటికీ చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. కాబట్టి దాంతో పాటు ఏంటంటే ఇంకా చాలా మందికి కాళ్ళలో, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి లోవర్ బాడీ కాస్త హెవీగా ఉంటుంది. అప్పుడు మనకి ఏంటంటే ఆ హెవీనెస్ తో పాటు కాళ్ళలో ఏంటంటే ఎక్కడికక్కడ ఇలాగ ఫ్యాట్ అక్యుములేషన్ ఉంటది కదా, అలాంటిది కూడా తగ్గడానికి ఈ చిన్న డయాబెటీస్ ఉన్న వాళ్ళే కాదు, వెయిట్ నార్మల్ గా అది వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట. ఓకే, కాళ్ళల్లో బలం చాలా చాలా ఇంపార్టెంట్. మన ఏజ్ అవుతున్న కొద్దీ మన కాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉండేలాగా చూసుకోవాలి. ఆ కాళ్ళు వీక్ అయిపోతున్న కొద్దీ మనకి వేరే వేరే రకరకాల సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. దాని గురించి మనం సెపరేట్ గా మాట్లాడుకుందాము. లెగ్స్ అండ్ లోవర్ బాడీ హెల్త్ ఎంత స్ట్రాంగ్గా ఉంటానో, మన నడుము దగ్గర నుంచి కాళ్ళ వరకు ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన ఫ్యూచర్లో మన హెల్త్ అంత బాగుంటుంది. అయితే ఈ ప్రస్తుతానికి మాత్రం డయాబెటిక్ ఉన్నవాళ్ళు చాలా సింపుల్ అనమాట. అంటే చాలా చెప్తున్నారు ఏది ఫాలో అవ్వాలంటే అన్ని ఫాలో అవ్వాల్సిందే చిన్న చిన్నగా. ఓకే, అంటే ప్రతిదీ ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అనమాట. ఓకే, అంటే గుడ్డిగా వెళ్ళిపోకుండా ఇవైతే మన ఇంట్లోనే ఏదో సైడ్ ఎఫెక్ట్స్ చేయడానికి ట్రై చేయండి. 5 నిమిషాలు కష్టం నొప్పేస్తుంది. నేను ట్రై చేశాను, అంటే డయాబెటీస్ ఉన్నా లేకపోయినా జనరల్ గా ట్రై చేశాను. ఫస్ట్ 2 times నాకు 5 నిమిషాలు అంటే ఇబ్బంది అనిపించింది, కానీ టైమర్ పెట్టుకొని 5 minutes చేస్తూ ఉంటే బాగుంటది. నేను చేసిన తర్వాతే నేను మీకు చెప్పాను, కాస్త బోర్ అనిపించింది. ఒక 2 minutes తర్వాత అబ్బాయి ఇంకా నేను చేయలేను అనిపించింది, కానీ 5 minutes సింపుల్ గా ఉంటుంది, సింపుల్ గా 2 minutes, 3 minutes, 4 minutes, 5 minutes పెంచుకుంటూ వెళ్ళిపోండి. ఇదే ఒక చిన్న చిట్కా ఈ వీడియోలో. అవునా, నిజంగా అంటే ఇది చాలా ఇంపార్టెంట్. చిన్నగా కనిపిస్తుంది కానీ ఇదే చాలా అంటే చాలా చేంజ్ జరుగుతుంది.
ఎందుకంటే ఫస్ట్ యాక్టివ్ అయిపోతాం. అవును, అది అయినప్పుడు ఆటోమేటిక్ గా నీకు బాగుంటాయి. వండర్ఫుల్ చిట్కా చెప్పారు కదా. థ్యాంక్ యూ సో Welcome మచ్. ఎస్, చూసారు కదండి. మరి ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఇది ఒక ఏమంటారు అమృత ఔషధం అంటాం కదా, అలాంటిది అన్నమాట. అంటే ఔషధం లోపలికి స్వీకరించకపోయినా మనం న్యాచురల్ గా మనం యాక్టివ్ గా ఉంటూ చేసే ఒక అద్భుతమైన రెమెడీని మరి వనజక్క అందించారు కదా. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా పర్సనల్ గా మీకు ఒక మంచి డైట్ చార్ట్ కావాలి, సో యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ వనజక్క అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే.